తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం గొప్పగా ఉన్నా దాన్ని ఆచరణలో పెట్టడంలో అధికారులు విఫలమవుతున్నారా? రేవంత్ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయలేకపోతున్నారా? అందుకే సీఎం టాప్ టు బాటం అధికార యంత్రాంగం ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారా? సీఎంఓ నుంచే పని మొదలుపెట్టారా? ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 2.5 ఏళ్ల పాలన పూర్తి కావడంతో వచ్చే 2.5 ఏళ్లలో ప్రభుత్వ లక్ష్యాలను వేగంగా చేరుకునే దిశగా దృష్టి పెట్టారు. ఇక హెచ్చరికలు కాదు, ఫలితాలే కావాలన్న మూడ్లో వెళ్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో ఆలస్యం, ఫైళ్ల పెండింగ్, నిర్ణయాల్లో జాప్యం ఇవన్నీ ఇక సహించబోనన్న సందేశాన్ని అధికార యంత్రాంగానికి పంపుతున్నారు. పనిచేసే అధికారులకు కీలక బాధ్యతలు, పనితీరు సంతృప్తికరంగా లేని అధికారుల్ని పక్కకు తప్పించే పని ముమ్మరం చేశారు. ఇప్పటికే వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. శాఖల వారీగా ప్రోగ్రెస్ రిపోర్టులను సీఎస్ సమర్పించిన తర్వాత వాటి ఆధారంగానే మార్పులు ప్రారంభమైనట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ సీఎంఓలో సమన్వయం లోపించిందనే విమర్శలు ఉన్నాయి. సీఎం దృష్టికి వెళ్లే అంశాలపై సరైన బ్రీఫింగ్ లేకపోవడం, కొన్ని నిర్ణయాలు వివాదాలకు దారితీయడం, ప్రభుత్వానికి రావాల్సిన రాజకీయ మైలేజ్ తగ్గిపోవడం లాంటి అంశాల్లో సీఎంఓ అధికారులపై అపవాదు ఉంది. అందుకే తన కార్యాలయం నుంచి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు రేవంత్ రెడ్డి. సీఎంఓ కార్యదర్శిగా ఉన్న అజిత్ రెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించి అనుభవజ్ఞుడైన ఐఏఎస్ అధికారి ఎన్ శ్రీధర్ ను నియమించారు. మరోవైపు అజిత్ రెడ్డి బదిలీ పైన అధికార వర్గాల్లో పలు చర్చలు సాగుతున్నాయి. పరిపాలన అనుభవం తక్కువగా ఉండటం, సీనియర్ అధికారులతో సమన్వయం లోపించడం, ఫిర్యాదులు రావడం లాంటి అంశాలు ఈ నిర్ణయానికి కారణమయ్యాయని ప్రచారం జరుగుతోంది. ఈ నెలాఖరుతో పదవి విరమణ చేయనున్న చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావుకు ముఖ్యమంత్రి సలహాదారుతో పాటు సీఎంఓలో ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ బాధ్యతలు అప్పగించడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ ప్రధాన పథకాల అమలు, శాఖల సమన్వయం, కీలక ప్రాజెక్టుల పర్యవేక్షణలో ఆయన కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. ఈ మార్పులతో పనితీరు చూపించండి, లేకపోతే పక్కకు తప్పుకోండి అనే స్పష్టమైన సందేశాన్ని అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి పంపిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి గతంలోనూ పని చేయలేకపోతే లూప్ లైన్ లోకి వెళ్లాల్సి వస్తుందని బహిరంగంగానే అధికారులను హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వంలో తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లోకి సరైన రీతిలో వెళ్లకపోవడం, కొన్ని కీలక అంశాలు అనవసర వివాదాలకు దారితీయడం, పరిపాలనా లోపాల వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటోందనే భావన ఉన్నట్లు తెలుస్తోంది. కంచె గచ్చిబౌలి భూముల వివాదం, రాయదుర్గం భూముల అంశం, ఫార్మా భూముల చర్చ, +2 వరకు ఒకే విద్యా బోర్డు అమలు వాయిదా లాంటి అంశాల్లో పరిపాలనా సమన్వయం లోపించిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే సీఎంఓలో మార్పులు ఇక్కడితో ఆగే అవకాశం లేదని, మరో 2 కీలక అధికారులపైన త్వరలో నిర్ణయం ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ అజెండాకు అనుగుణంగా పనిచేసే అధికారులకే కీలక బాధ్యతలు ఇచ్చి వ్యక్తిగత అజెండాతో వ్యవహరిస్తున్నారని భావించే అధికారులను పక్కన పెట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని సచివాలయంలో చర్చించుకుంటున్నారు.